హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు రేణు దేశాయ్ గురించి మాట్లాడాలి అంటే ఎప్పుడూ కూడా అటు ఎలక్షన్స్‌కి ముందు కానివ్వండి, ఎప్పుడు కూడా అటు పాలిటిక్స్‌లో ఎక్కువగా తను ఇంట్రెస్ట్ చూపించకపోయేది. కానీ ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడూ కూడా తన అకౌంట్‌లో ఏదో ఒక విధంగా దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే అఖిరా నందన్‌ని ఎప్పుడైతే తను పోస్ట్ చేసిందో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ 2 అని, పీఎస్‌పీకే 2 అని ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు. మరి దీనికి సంబంధించి అటు ఎడిటర్ అవ్వండి బ్రో, మీరు హీరో అవ్వండి బ్రో అంటూ చాలామంది చెప్పుకున్నప్పటికీ దానిపైన చాలా సార్లు రియాక్ట్ అయింది. తనకు నచ్చింది ఆయన చెయ్యనివ్వండి. ఆయన ఏదైనా కూడా నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అని. అలాగే పేద పిల్లల చదువు విషయంలో, ఆరోగ్యం విషయంలో, అలాగే మూగజీవులకు సంబంధించి కొన్ని ఆమె ఫండ్స్ తీసుకొచ్చి వాటికి హెల్ప్ చేయడంలో వీటన్నిటిలో ముందుంటుంది. కానీ అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కమెంట్స్ వల్ల అటు ట్విట్టర్‌ని అలాగే ఫేస్‌బుక్‌ని తను డిలీట్ చేసింది. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం కంటిన్యూయస్‌గా పోస్ట్స్ అయితే ఉంటాయి. మరి దీనికి సంబంధించే అందులో భాగంగా రీసెంట్‌గా మనకి అందరికీ తెలిసిన విషయం ఇది. కోల్‌కత్తాలో ఒక డాక్టర్ పైన జరిగిన ఒక ట్రైనీ డాక్టర్ పైన జరిగిన ఈ రేప్‌కి సంబంధించి దాని గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అదే దాన్ని తాను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ద్వారా పోస్ట్ చేసి డాక్టర్ కాజల్ సింగ్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ద్వారా ఓ డాక్టర్ పెట్టిన పోస్ట్‌ను ట్వీట్ చేస్తూ డ్యూటీలో ఉన్న వైద్యురాలిపై దారుణంగా అత్యాచారం చేసి చిత్రహింసలు పెట్టి చంపారు. అయినా అది మనకు ఓకే కదా అని ఓ సంచలన కామెంట్ చేసింది. ఇదే సమయంలో ఆ డాక్టర్‌కు రేణు దేశాయ్ పలు ప్రశ్నలు కూడా అడగడం జరిగింది. అంటే ఈ ఇష్యూకి సంబంధించి ప్రతి ఒక్కరూ రియాక్ట్ అయినప్పటికీ కూడా ఎవరూ కూడా క్వెషన్ చేయలేదు. కానీ రేణు దేశాయ్ మాత్రం తనదైన శైలిలో తనైతే క్వెషన్స్ చేసింది. ఆ క్వెషన్స్ ఏంటంటే, పనిలో ఉన్న మహిళపై అత్యాచారం చేసే స్వేచ్ఛేనా మీకు? అత్యాచారాన్ని ఆత్మహత్య అని చిత్రీకరించడమేనా మీ స్వేచ్ఛ? అన్యాయాన్ని వ్యతిరేకంగా మాట్లాడితే గొంతులు మూయించే స్వేచ్ఛేనా? మీకు దగ్గరగా ఉన్నవారు అత్యాచారం చేసే వరకు మౌనంగా ఉండే స్వేచ్ఛేనా? వైద్యుల సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు పట్టించుకోకుండా నిశ్శబ్ద ప్రేక్షకుడిగా మారడమేనా స్వేచ్ఛ అంటూ ఇటు రేణు దేశాయ్ ప్రశ్నించడంతో, అంటే మనకి స్వేచ్ఛ అనేది ఏదైనా చేయడానికి అన్నిటికీ నోరు మూసుకొని కూర్చోడానికి మాత్రమే పనికొస్తుంది అనే విధంగా తను చెప్పిన ఈ వ్యాఖ్యలు ప్రజెంట్ అందరి కళ్ళను తెరిపించాయి అనుకోవచ్చు. మరి తను అడిగిన క్వశ్చన్స్కి సంబంధించి ఇప్పటి వరకైతే ఎవరూ కూడా సమాధానం అయితే చెప్పలేకపోయారు. మరి తను అన్న ఈ క్వశ్చన్స్కి సంబంధించి మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.